హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ రాజా. ఈ రోజు నేను ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా గురించి మాట్లాడదాం మీ ముందుకు వచ్చా. సో ఉస్తాద్ భగత్ సింగ్ ఎందుకంత స్పెషల్ అంటే మన పవర్ స్టార్ నటించారండి. సో పేరులోనే చూసారుగా ఉస్తాద్. భగత్ సింగ్ అనగానే పెద్ద బ్రాండ్. మన పవర్ స్టార్ భగత్ సింగ్ కి పెద్ద ఫ్యాన్ అని మీకు తెలుసు. సో మనం అందరం కూడా పవర్ స్టార్ ఫ్యాన్. సో ఉస్తాద్ పక్కన సో ఈ మాస్ ఇమేజ్ ని యాడ్ చేస్తే ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో ఈ సినిమాకి డైరెక్టర్ తెలుసా? ఫైర్ స్టార్ హరీష్ శంకర్. సో పవర్ స్టార్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ సినిమా కూడా అంతే పెద్ద హిట్ అవుద్దని ఫ్యాన్స్ తో పాటు మామూలు జనాలు కూడా వెయిట్ చేస్తున్నారండి. సో పవర్ స్టార్ ఎమ్మెల్యే మాత్రమే కాదు, అక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. సో చాలా బాధ్యతలు ఉన్నాయన్నమాట రాజకీయంగా కూడా. సో సినిమా అనేది ఎప్పుడు రిలీజ్ అవుద్దని చెప్పలేము, ఎందుకంటే షూటింగ్ అయితే పూర్తిగా కాలేదు, ఇంకా కొంత పార్ట్ అయింది. అయితే హరీష్ శంకర్ ప్రీవియస్ గా తీసిన సినిమా మిస్టర్ బచ్చన్ ఈ 15th రిలీజ్ అవుతుందండి. సినిమా కూడా ట్రైలర్ ఎదిరిపోయింది. సో సినిమా కూడా బాగుంటుందని అందరూ కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే పవర్ స్టార్ కూడా ప్రీవియస్ గా వచ్చిన బ్రో సినిమా అయితేనేమి, భీమ్లా నాయక్ అయితేనేమి యావరేజ్ టాక్ తోనే బయటకు వచ్చాయి. సో ఈ సినిమా ఖచ్చితంగా పవర్ స్టార్ కూడా పెద్ద హిట్ అనేది చాలా అవసరం అండి. సో హరీష్ శంకర్ పవర్ స్టార్ కాంబినేషన్ అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట, అంచనాలు భారీగా ఉన్నాయి. సో ఖచ్చితంగా కూడా పవర్ స్టార్ హరీష్ శంకర్ గారి కాంబినేషన్ హిట్ అవ్వాలని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల. అయితే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? మైత్రి మూవీ మేకర్స్ అండి. పెద్ద ప్రొడక్షన్ హౌస్ అనే చెప్పొచ్చు. ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది దేవిశ్రీ ప్రసాద్. సో ప్రీవియస్ గా వచ్చిన సినిమాల్లో ఎలా అయితే దేవిశ్రీ అదరగొట్టాడో ఈ సినిమాతో కూడా మ్యూజిక్ బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. అయితే మొన్న మిస్టర్ బచ్చన్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ ని మన పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా మంది అడిగారండి సినిమా ఎప్పుడు రిలీజ్ అని. సో దానికి హరీష్ శంకర్ అయితే చాలా ఘాటుగా సమాధానం చెప్పారండి. ఎందుకో తెలుసా? మీదేం పోయింది, ఎంత పార్ట్ అయితే అంత రిలీజ్ చేయమని చెప్తారు, బట్ ప్రొడ్యూసర్ అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. సో దాని గురించి ఆలోచించండి ఒకసారి అని చెప్పేసి ఘాటుగా సమాధానం చెప్పాడు. సో ఏదైనా సరే హరీష్ శంకర్ ఏం తప్పుగా మాట్లాడలేదు, ఉన్న విషయమే చెప్పాడు కాబట్టి ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకున్నారు. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం బాధ్యతలతో పాటు సినిమాలు కూడా వీళ్ళని తొందరగా కంప్లీట్ చేసి ఫ్యాన్స్ కోసం తొందరగా రిలీజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్ బాయ్.